ద గ్రేట్ లీడర్ ఇంజుముట్టి మెంటర్ గౌస్ పాసా గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేశవ్ సార్. మధ్యాహ్నం రామకృష్ణ ప్రసాదం కలిశారు. ఈరోజు జూమ్ చేయాల్సిందే అని చెప్పారు. ఎప్పుడు జూమ్ ఇచ్చినా కూడా ఆల్ ఆఫ్ సడన్ నాకు అదే జరుగుతా ఉంది. ఈరోజు కూడా అదే జరిగింది. ఇబ్బంది లేదు. ఒకటి, వెస్టేజ్ అనేది ఒకే ఒక క్యాప్షన్ చెప్తా, అది కంపెనీ కాదు. ముందుగా టీం మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మర్చిపోయాను ఇందాక, మరోలా అనుకోవద్దు. వెస్టేజ్ అనేది అది కంపెనీ కాదు. ఆదాయ మార్గానికి, ఆదాయ వనరులకు అది ఒక మంచి గని లాంటిది. అంటే పాతకాలం చెప్తారు కదా, బంగారు గని తవ్వుకుంటే ఎంత అని. వెస్టేజ్ అనేది కంపెనీ కాదు, గౌరవప్రదమైన ఆదాయానికి, ఆదాయ మార్గానికి ఒక గని లాంటిది. మీ ఇంటి తలుపు తట్టే వెస్టేజ్ ప్రోడక్ట్ కాదు, అది వస్తువు కాదు. తలుపు తట్టేది అవకాశం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ అనేది ఒక మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీ కాదు, ప్రజలకు ఆదాయాన్ని పంచే ఒక గని, గౌరవప్రదమైన ఆదాయాన్ని పంచే ఒక గని. మీ ఇంటి తలుపు తట్టే ఒక వెస్టేజ్ వస్తువు, అది అవకాశం. నిజం. ప్రతి మీటింగ్లో చెప్పుకుంటాం, దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం మాత్రమే ఇస్తాడు అని. మీ ఫ్రెండ్ ద్వారానో, బంధువుల ద్వారానో, తెలిసిన వాళ్ళ ద్వారానో ఒక అవకాశం అనేది ఒకటి వస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే ఆరోగ్యం, ఆదాయం. మనకెందుకులే అనుకుంటే అందరూ చెప్పినట్టే వెస్టేజ్ కూడా నాకు తెలుసు అని చెప్తాం, అందరిలాగే మనం కూడా. మీకు తెలుసో లేదో మిత్రులారా, చిన్న విషయం చెప్తాను. అంటే నేను చెప్పే దాంట్లో మీకు ఎంత తప్పుగా అనిపిస్తే మరలా అనుకోబాకండి. భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన, భారతదేశాన్ని నడిపించిన ఆర్థికవేత్త, భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అతను ఆర్థికవేత్తగా వివరించారు, అమర్త్య సేన్, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద. వీళ్ళందరూ వాళ్ళ బ్రెయిన్ని 2% వాడారంట. వాళ్ళు ఎప్పుడు నేను తెలియగలవాడిని చెప్పుకోవాలా. 2% వాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మనుషులు నేను తెలియగలవాడిని, నాకు అన్నీ తెలుసని చెప్పలా. అసలు బ్రెయినే వాడకుండా, బ్రెయిన్ అనేది ఒకటి ఉంది అని కూడా తెలియకుండా బతికే మనుషులు వెస్టేజ్ నాకు తెలుసు అంటారు. అది చాలా బాధాకరం. ఎవరి దగ్గరికి వెళ్ళినా వెస్టేజా నాకు తెలుసు, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం తెలుసు. 5 ఏళ్ల క్రితం తెలిసిన వెస్టేజ్ ని నువ్వు పట్టుకొని ఉంటే ఈరోజు నీ జీవితంలో ఒక 50 లక్షలు తీసుకునేవాడివి. అది వాడికి తెలియదు. అది ఎందుకు తెలియదంటే, ఉదయగిరిలో జరుగుతున్నటువంటి ఒక ఫేక్ ఉద్యమం ఒకటి ఉంది. వేరే టీం మెంబర్స్ ఎవరున్నా సరే మరోలా అనుకోవద్దు, నేను చెప్తున్నాను. ప్రాక్టికల్ గా ఈరోజు ప్రసాద్ సార్కి, ఆర్కే సార్కి నేను నిరూపించా. ఆధార్ కార్డు తీసుకోవడం, ఐడి వేసారో మాకు తెలియదు, దాంట్లో ఇరికిస్తారు. వాళ్ళ ద్వారా డబ్బులు పెట్టి వాళ్ళ ఐడిలో కొనుక్కొని వీళ్ళకి వస్తువులు తెచ్చిస్తారు. ఏదో వస్తువులు ఇచ్చారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, అంతే. రెండోసారి ఐడి వేయాలంటే పనికి రావట్లా. ఏది, వాళ్ళ ఆధార్ కార్డు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ సపోర్ట్ చేయట్లా. ఇలా వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటూ ఇంకొకరిని బలి చేసుకుంటూ పోతూ ఉంటే వెస్టేజ్లో ఎప్పటికి ఎదగలం? ఇదొక ప్రశ్న ఉత్పన్నమైంది ఈ మధ్యకాలంలో. రెండోది, వింజమూరు టీము గెలిపించుకుందాం అని చెప్పాం సిద్ధేశ్వరంలో. అదే కోవలో గెలిపించుకునేందుకే టీం మొత్తం కట్టుబడి పనిచేస్తూ ఉంది. వింజమూరు టీం గురించి నేను ఒక చిన్న కథ చెప్తా, వినండి. ఒక మంచి ఆశయంతో, మంచి సదాశయంతో, ఉద్దేశంతో వింజమూరు టీం ఏర్పడింది. వింజమూరు టీంలో ఉన్న వాళ్ళు మొత్తం ఎవరైనా సాణిముత్యాలు. అలాగని వేరే టీం వాళ్ళు తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. కానీ మా వరకు మేము చెప్పుకుంటున్నాము, వింజమూరు టీం అభ్యుదయ భావాలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. ఒక ఊళ్ళో ఒక స్వామీజీ ప్రతి ఇంటికి తిరిగి బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. చిన్న కథ. ఒక్క వ్యక్తి
దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ నాకు విలువైన వస్తువు ఇవ్వు అని అడుగుతాడు. ఆ దేవుడు ప్రత్యక్షమై, మీ ఊర్లో ఒక స్వామీజీ భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్నాడు ప్రతి ఇల్లు, అతని దగ్గరికి వెళ్ళి విలువైన వస్తువు అడుగు ఇచ్చేస్తాడు అని చెప్తాడు. ఇతను ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ స్వామీజీని వెతుక్కొని మొత్తం మీద ఒక చెట్టు కింద అతను 4 ఇళ్ళు అడుక్కున్న అన్నం తిని, బాగా గమనించండి, కథ సారాంశం మీకు బాగా అర్థమవుతుంది. 4 ఇళ్ళు అడుక్కున్న అన్నం తను తినబోయే క్రమంలో ఇతను వస్తాడు. స్వామి, మీ దగ్గర చాలా విలువైన వస్తువు ఉందంట, నాకు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఆ వస్తువు నాకు కావాలి. నా దగ్గర ఏముంది, ఉదయం లేచి ఆ ఇల్లు ఈ ఇల్లు నేను అడుక్కుంటూ కడుపు నింపుకుంటుంటాను. నా దగ్గర ఏముంది నాయన, ఏమి లేదు నాకు. ఏదో అసలు నాకు ఏమీ లేదు, ఏముంది చెప్పు, నేనేమి ఇవ్వగలను. లేదు, దేవుడు చెప్తే కరెక్ట్ అయి ఉంటుంది కదా, నీ జోలె నాకు ఇచ్చేయి అని చెప్పి జోలె లాక్కొని వెతుకుతాడు. దాంట్లో ఒక నిమ్మపండు సైజు వజ్రం ఉంటుంది. స్వామి, చూసావా, నీ జోలె వజ్రం ఉంది, ఇదే విలువైంది, నువ్వు ఏమి లేదన్నావు కదా, ఇది నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు. దాంతో నాకు అవసరం లేదు నాయన, తీసుకెళ్ళిపో, నువ్వు బాగుపడితే చాలు, వెళ్ళిపోమంటాడు. ఆ వజ్రం తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, అయిపోయింది. వజ్రం తీసుకొని పోతూ ఆలోచిస్తాడు. దేవుణ్ణి తపస్సు చేసింది, దేవుడు చెప్పింది, ఇతను వెళ్ళింది, జోరెలో వజ్రం తీసుకునింది, మొత్తం ఆలోచించుకుంటూ పోతూ ఉంటాడు దారి వెంట. అతనికి ఒక స్ట్రైక్ అవుతుంది. నేరుగా వెనక్కి వచ్చేస్తాడు. మొత్తం వెనక్కి వచ్చి, స్వామి, మీ జోలెలో ఉండే వజ్రం మీరు తీసేసుకోండి, నాకు వద్దు. అదేంటి నాయన, విలువైన వజ్రం నువ్వే అన్నావు, నాకు కూడా తెలియదు నా దగ్గర ఉండేది, నువ్వు తీసుకున్నావు వెళ్ళావు, మళ్ళీ తెచ్చి నాకే ఇచ్చేస్తున్నావు, ఇంకా నా దగ్గర ఏముంది తప్ప. అది కాదు స్వామి, మీరు మనుషులే, మీరు 4 ఇళ్ళు అడుక్కుంటూ కడుపు నింపుకుంటూ ఉన్నారు, అందరిని ఆశీర్వదిస్తున్నారు, అందరిని మేలు కోరుతున్నారు. ఏ ఇల్లు అయితే మీకు అన్నం పెడుతుందో ఆ ఇల్లు బాగుంటే రేపు నేను వస్తే నాకు మళ్ళీ అన్నం పెడుతుంది కదా ఆశిస్తూ తిరుగుతున్నారు. కానీ మీ జోరెలో వజ్రం చూసిన నాకు ఇది నాకు కావాలి స్వామి, దేవుడు చెప్పారంటే మారు మాట్లాడకుండా, మీ మొహంలో కనీస కవళికలు కూడా మారకుండా ఇచ్చేశారు. వెళ్ళాను, నాకు ఈ వజ్రం నాకు వద్దు. మరి నీకేం కావాలని అడుగుతాడు. కొన్ని కోట్ల రూపాయల వజ్రాన్ని కూడా మీరు నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళి నాయనా అని ఇచ్చేశారు కదా, ఆ మనసు నాకు కావాలి స్వామి, దయచేసి ఆ మనసు నాకేమైనా ఇవ్వగలరా అని అడుగుతాడు అతను. ఇది హైలైట్, నోట్ చేసుకోండి. వింజమూరు టీం ఇప్పుడు అలాగే పనిచేస్తుంది, 100% అలాగే పనిచేస్తుంది. మనకు కావాల్సిన వజ్రాలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, చాటి మనిషి గెలవాలి అన్న మంచి మనసు, మంచి ఆశయం మాత్రమే. ఎవరో చెప్పారంట ప్రసాద్ సార్తో, ఎంతమందిని గెలిపిస్తారు అని. ఊపిరిన్నంత వరకు ఎంత మందిని గెలిపించుకుంటూ పోతూ ఉంటాం. గెలిపించే క్రమంలో నేను, రామకృష్ణ, ప్రసాద్, విమలా మేడము, దస్తగిరి సార్, ఈ ఎవరు నా టీంలో ఎంతమంది అంతమంది అందరి పేర్లు నోటి ఈ టైంలో రాకపోవచ్చు, కానీ ఒకరిని గెలిపించే క్రమంలో మేము ఓడిపోవడానికైనా సిద్ధమే. నన్ను వింజమూరు టీం మెంటర్, వింజమూరు టీం గురువు అన్నారు కదా, చెప్తున్నాను, ఒకరిని గెలిపించే క్రమంలో ఓడిపోవడానికైనా సిద్ధమే వింజమూరు టీం. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇకపోతే సబ్జెక్ట్లోకి వస్తా. ఇందాక ప్రసాద్ సార్ మధ్యాహ్నం చెప్పింది చెప్తా మీకు, కొత్తగా ఏం లేదు. ఒక ఇంట్లో 2 ఫోన్లు ఉండొచ్చు, 3 ఫోన్లు ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు. వాటికి సంవత్సరానికి అయ్యే రీఛార్జ్ వాల్యూ చూసుకుంటే మన వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కువేం కాదు. ఒక 1 ఇయర్ గ్రాస్ పెట్టుకోండి, 1 ఇయర్ గ్రాస్ పీరియడ్ పెట్టుకొని, ఆ గ్రేస్ పీరియడ్లో మనం ఫోన్లకు కానివ్వండి, లేకపోతే టీవీ రీఛార్జ్ కానివ్వండి, ఇంకోటి చిన్న చిన్న పనికి రాని పనులకి పెట్టే ఖర్చు బేరీ చేసుకుంటే మన వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కువేం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంట్లో ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ వాడుతూ ఉంటే ఆ నీళ్లు ఒక మొక్క కుండీలో నాటి వరుసగా 1 రోజులు పోయండి. వారము లేదా 10 రోజులు, మహా అంటే 15 రోజులు, మొండి మొక్క అయితే 15 రోజులు. ఆ తర్వాత అది బతికితే దాంట్లో నీళ్ళు మీరు తాగండి. కిన్లే, బిస్లరీ చాలా చాలా ఉన్నాయి. దీనిలో టాటా మినహాయిద్దాం. టాటా ఎప్పుడో ప్రజాక్షేమం కోసం పుట్టిన కంపెనీ, అది ప్రజాక్షేమం కోరుతుంది. ఆ నీళ్లు తీసుకొచ్చి అదే చెట్టుకు పోయండి, ఇంకో చెట్టు,
అది కూడా 15 రోజుల కంటే ఎక్కువ బతికితే ఆ నీళ్ళు తాగండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వెస్టేజ్ వాటర్ ప్యూరిఫై నుంచి వచ్చిన నీళ్లు అలాంటి మొక్కకే పోయండి. మీరు 3 నెలలు పోసినా చనిపోదు అది. కారణం ఏంటంటే అన్ని వాటర్ ప్యూరిఫైయర్లో దాదాపు 5-6 ఫిల్టర్స్ ఉంటాయి. అది మొత్తం చిలికి 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 కావాల్సిన అన్ని బూడిదలు పోసి పనికిరాని నీళ్లు మనం తాగేలా చేస్తుంది. మందలా కాదు. సెలయేరులో నీళ్లు ఎలాగైతే పారుతూ స్వచ్ఛంగా ఉంటాయో, వాస్తవంగా మినరల్ వాటర్ అంటే సెలయేటి నీళ్లు అర్థం. వర్షాలు పడి ఊటలు పుడతాయి కదా, అలా సెలయేటి నీళ్లు అని అర్థం. ఆ సెలయేటి నీళ్లు ఎలా ఉంటాయో మన విస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా అలా ఉంటుంది. నమ్మండి. అవకాశం ఉంటే ఒకసారి తీసుకొని చెక్ చేయండి. కాదంటే రిటర్న్ బ్యాక్ పాలసీ మనకి ఎలా ఉంది కదా, తెచ్చిచ్చేయండి, నష్టం లేదు. ఏదైనా చూస్తేనే కదా. ఇకపోతే నాకు తెలుసు అనే వాళ్ళ గురించి ఒక మాట చెప్తా. విస్టేజ్ తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు చిరంజీవి మనందరికి తెలుసు. చిరంజీవికి మనం తెలుసా? చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర సీఎం గా అందరికి తెలుసు. ఆయనకు మనం తెలుసా? తెలియదు కదా. తెలుసు అనే వాళ్ళతోనే వచ్చిన చిక్కంతా ఇక్కడ. ఎంత బూస్టింగ్ ఇచ్చినా, ఎంత ప్రిపేర్ చేసినా, ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పినా, ఎంత విస్టేజ్ గురించి చెప్పినా, లాభాలు చెప్పినా కూడా ఈ అందరిలో ఒకడు ఉంటాడు, నాకు తెలుసు అనేవాడు. నాకు తెలుసు అనేది పెద్ద జాడ్యం. అది ఇందాకే చెప్పా, అంతంత మహోన్నత వ్యక్తులే 2% బ్రెయిన్ వాడారు. వీడు నాకు తెలుసు అంటాడు, వాడికి అసలు బ్రెయినే లేదనుకోండి, నష్టం లేదు. అలాగేనా నీకు తెలుసు, మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, నీకంటే ఎక్కువ తెలుసుకుంటామేమో. తెలుసుకోలేకపోతే పోనీ నష్టం ఉంది, ఖర్చు ఏమైనా పెడుతున్నామో అని చెప్పండి. అది రెండోది. ప్రపంచంలోనే ఎన్ని నెట్వర్క్ బిజినెస్ ఉన్నప్పటికీ ఇలాంటి స్కీమ్ సెలెక్ట్ చేసిన గౌతమ్ బాలి గారు నిజంగా ప్రజల కోసం చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రసాద్ వెస్టేజ్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో, ప్రసాద్ సార్ మీద బాధ్యతతో నేను ఇన్వెస్టిగేషన్ చేశా. చాలా మంది ఇప్పుడు చేస్తానే ఉంటారు, సెర్చ్ 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 అని ఎంఎస్ఆర్ చెప్పినట్టు. ఒక 2 డేస్లో చేశాను నేను. 2 డేస్లో చేసి చెప్పిన మాట ఏంటంటే, బతికినంతకాలం దాంట్లో ఉండు, బయటికి రాబాకు, కష్టమో నష్టమో అడుగు పెట్టావు కదా, వెనక్కి ఇవ్వకని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ మాట, ఈ వెస్టేజీ రూపకల్పన చేసినటువంటి ఆ డైరెక్షన్ ఉంది కదా, అది మరో కంపెనీకి రాదు. ఇంకో కంపెనీ అది పెట్టినా కూడా కాపీ చేసినట్టు అవుతుంది కానీ సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అని చెప్తున్నానంటే, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లాంటి ఎథిక్స్తో కూడుకున్నటువంటి ఒక అసోసియేషన్ మిగతా కంపెనీలకు ఉండదు. ఎందుకంటే ఇంకో ఎంఎస్ఆర్ లేడు కదా, ఉండదు. సో అంత ఎథిక్స్తో ఉన్న ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కూడా ఎత్తి పొడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఆయన తెలియదేమో పాపం. ఓకే, మనకెందుకు అదంతా. పెద్ద ఆయన అందరి కోసం కష్టపడుతున్నాడు, రాత్రింబళ్ళు మీటింగ్లు చేస్తున్నారు. ప్రభావితం చేసేవాళ్ళే కావాలి ఇక్కడ. చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళు చాలా మంది. ఏ స్టూడెంట్ అయినా కూడా, ఎవరైనా కూడా చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళు చాలా మంది. రాదు, అది ఏ కంపెనీకి రాదు. ఇక్కడ లాభం ఆర్జించకుండా వచ్చిన కాడికి చాలు, నాణ్యమైన ప్రొడక్ట్స్ అందిద్దాం. కేశవ్ సార్ చెప్పారు, అబ్సల్యూట్లీ రైట్. ధైర్యంగా ప్రొడక్ట్స్ కొనొచ్చు, 100% గ్యారంటీ, 100% ప్యూరిటీ, షూరిటీ అని. స్వచ్ఛమైన, నమ్మకమైన. ప్యూరిటీ అండ్ షూరిటీ, స్వచ్ఛమైన, నమ్మకమైన, ఎస్, తిరుగులేదు. కానీ మనలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. అవి ఎందుకు అందిలేకపోతున్నాయి? కమిట్మెంట్ లేదు. వచ్చిన కాడికి తీసుకుందాం, తర్వాత సంగతి తర్వాత. వాళ్ళు మీటింగ్లు పెడతారు, వాళ్ళ మీటింగ్లకి మన మీటింగ్లకి తేడా. ఏసీ హాళ్లలో జరుగుతాయి, మన మీటింగులు నాన్ ఏసీ హాళ్లలో కేవలం మంచినీళ్లు తాగి మాత్రమే మీటింగ్ అంత టైం ఓపిగ్గా భరించాల. ఇది నిజం, అది అబద్ధం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ రేట్లు కూడా మనం తీసుకోలేం. సామాన్యమైన ప్రజలకి జిఎస్టీ, మీకు మాట చెప్తా, జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిన తర్వాత వెంటనే తగ్గించిన కంపెనీ తెలుసా? టాటా. వెంటనే 24 hours తగ్గించిన కంపెనీ టాటా అయితే,
36 అవర్స్లో జిఎస్టీ తగ్గించిన కంపెనీ వెస్టేజ్. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించిన తర్వాత 24 అవర్స్లో జిఎస్టీ తగ్గించాము అని ప్రకటన ఇచ్చిన కంపెనీ టాటా అయితే 36 అవర్స్లో మేము కూడా రేట్లు తగ్గించామని చెప్పి ప్రకటించిన కంపెనీ వెస్టేజ్. అంటే ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చే కోసం, ప్రజల ఆదాయాన్ని కొల్లగొట్టకుండా, వారి జేబులోంచి రూపాయి వేస్ట్గా పోకుండా కమిట్మెంట్తో పనిచేసే సంస్థలు ఒక టాటా, వెస్టేజ్ కనిపించాయి నాకు ఈరోజు. అటువంటి గొప్ప సంస్థలు ఐడి తీసుకొని మనం బిజినెస్ చేస్తూ, ఇంకొకరి చేత బిజినెస్ చేయిస్తూ ఒక మంచి జీవితాన్ని అందించదాన్ని కష్టపడే మనం అందరం హీరోసే కదా. నిజంగా హీరోలే. ఈ కంపెనీలో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు హీరోలే. ఎస్ ఆర్ నో? ఒప్పుకొని తీరాలి. ఇంకోటి, రిటర్న్ బ్యాక్ పాలసీ. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి ఎన్నో వస్తువులు మీరు కొన్నారు, వాడారు, చాలా మంది వాడుతున్నారు. రిటర్న్ బ్యాక్ పాలసీ ఈ వస్తువుకైనా ఉందా? లేదు. నేను కూడా చూడాలి. రిటర్న్ బ్యాక్ పాలసీ ఇచ్చిందంటే ఎంత నమ్మకంగా ప్రోడక్ట్ తయారు చేస్తుంది అని అర్థం చేసుకోవాలి మనం. గౌతమ్ బాలి గారు వేసినటువంటి మ్యాపింగ్, గౌతమ్ బాలి గారు ఇప్పుడు దాదాపు ఓల్డ్ ఏజ్ దగ్గర అయ్యారు. ఆయన వేసినటువంటి మ్యాపింగ్ ఏం తెలుసా? నేను ఉన్నా లేకున్నా ఈ కంపెనీ ప్రజల కోసం పనిచేయాలి, నేను ఉన్నా లేకున్నా ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడేవాడు కోటీశ్వరుడు కావాలి, నేను ఉన్నా లేకున్నా ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడేవాడు ఆరోగ్యవంతుడు కావాలి. ఈ సదాశయంతోనే ముందుకు వచ్చారు ఆయన. అందుకే వెస్టేజీ పుట్టక ముందు ఉన్న కంపెనీ ఈరోజు లేవు. వెస్టేజీ పుట్టిన తర్వాత పుట్టిన 100 కంపెనీ ఈరోజు లేవు. వెస్టేజ్ మాత్రం 2004 నుంచి ఈ రోజుకి 6 కోట్ల మంది వినియోగదారులు కాదు, వినియోగదారు అనకూడదు దీన్ని, 6 కోట్ల మంది కుటుంబ సభ్యుల్ని సంపాదించుకొని ప్రపంచంలో 9 దేశాల్లో ముందుకెళ్తుంది. ధైర్యంగా మనం మార్కెట్ చేయొచ్చు. మీకు ఒకటి చెప్తాను మిత్రులారా, గతంలో కూడా చెప్పాను. మనకి ఇక్కడ మాత్రం ఒకలాగుంది, బెంగళూరులో ఒకలాగా ఉంటుంది, తెలంగాణ ఒకలాగా ఉంటుంది, ఊటీలో ఇంకోలాగా ఉంటుంది. అంటే ఒక దేశంలోనే భిన్న వాతావరణాలు. అలానే ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ఎవరైనా బ్రిటిష్ వాళ్ళని తాకి చూసారా? బ్రిటిష్ వాళ్ళ ఆడోళ్ళు కానీ మొగలు చాలా తెల్లగా, చాలా వైట్ అంటే వైట్ ఉంటారు కదా. వాళ్ళ చర్మం తాగితే మన అరికాల్లో చర్మం ఎలా ఉంది మందంగా, అలా ఉంటుంది. వాళ్ళకి మన నీమ్ సోప్ పనికి వస్తుంది, మనకి నీమ్ సోప్ పనికి వస్తుంది. వాళ్ళకి మన పేస్ట్ పనికి వస్తుంది, మనకి మన పేస్ట్ పనికి వస్తుంది. అంటే ఎంత పరిశోధన జరగాలి, ఎంత సైంటిఫిక్ రీజన్ ఉండాలి, ఎలాంటి శాస్త్రవేత్తలు మన వెస్టేజ్ ల్యాబ్లో ఉండాలి, ఆలోచించండి. అందరికీ యూనివర్సల్గా 9 దేశాల్లో ఒకే ప్రోడక్ట్ పనిచేస్తుంది అంటే యూనివర్సలే కదా. మనిషికి, ప్రతి మనిషి బాధపడతాడు, ప్రతి మనిషి నవ్వుతాడు, ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఇది యూనివర్సల్. ఆకలి యూనివర్సల్, బాధ యూనివర్సల్, యూనివర్సల్. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంతమంది దగ్గరికి వెళ్ళిందంటే వెస్టేజ్ కూడా యూనివర్సలా కాదా? అంటే విశ్వవ్యాప్తం. సంతూర్ సబ్బు అన్ని దేశాలు తెలియదు, మరి వెస్టేజ్ నిమ్ సోపు, ఇంకో సోప్ పేస్ట్ అందేసి తెలుస్తుంది కదా. యూనివర్సలా కాదా? కాబట్టి ఎక్కడ ప్రోడక్ట్ ఇచ్చేదానికి అధైర్యపడొద్దు, ధైర్యంగా ఇవ్వండి. కాకపోతే టీమ్ లీడర్స్ నేను చెప్పే వినపం ఏంటంటే, సప్లిమెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ సప్లిమెంట్ వాడితే సపోర్ట్ సప్లిమెంట్ ఏది ఇవ్వాలి. రెండో అంశం ఏంటంటే, లేడీస్ వాడేటప్పుడు ఏమి ఇవ్వాలి, జెంట్స్ వాడేటప్పుడు ఏమి ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఐరన్ పోలిక్ ఉంది. ఐరన్ పోలిక్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి, రక్త కణాలు పెంచేదానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మన గోంగూర ఇవన్నీ తిని ఇప్పుడు 7.5, 7%, 6% వచ్చేసారనుకుందాం. తిని బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైంలో మళ్ళీ ఏదైనా జ్వరం లాంటిది వస్తే ఇబ్బంది పడతాం. అలా కాకుండా మన ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ తెచ్చుకున్నాం, ఒక లేడీకే ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. ఐరన్ ఫోలిక్ వాడేటప్పుడు ఖచ్చితంగా వాడాలి.
ఎందుకంటే నీళ్ళు తాగడం తక్కువ. నీళ్ళు తాగరు లేడీస్. అదే జెంట్స్ వాడాలనుకుంటే ఐరన్ ఫోలిక్ కూడా చాలు. ఇలా చిన్న చిన్న జస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాం. ఫ్లాక్స్ ఆయిల్ జెంట్స్ వాడొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు వాటర్ తీసుకుంటారు, బయట తిరిగేవాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు. లేడీస్ ఫ్లాక్స్ ఆయిల్ వాడితే ఆమ్లా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా కాంబినేషన్స్ ఉన్నాయి మన సప్లిమెంట్స్లో. ఆ కాంబినేషన్స్ కరెక్ట్గా కనుక్కోండి. అది కనుక్కొని వీలైతే నెట్లో పరిశోధించి ఇంకో వేరే కంపెనీ కూడా తీసుకొని వాడేం చెప్తున్నాడు, మనోళ్ళు ఏం చెప్తున్నారు అన్నీ బేరీ చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే మనం లీడర్స్, చెప్పాలి. మనం చెప్తే నమ్ముతారు. కొంతమంది మనం చెప్తే సందేహించేవాడు ఉంటారు. కొంతమంది మనం చెప్తే మీరు చెప్పారు చాలు, నమ్మకం ఉంది అని వాడేసేవాడు కూడా ఉంటారు. కొంతమంది జనరల్ కంప్లైంట్స్ ఏంటంటే ఐరన్ ఫోలిక్ వాడితే వేడి చేస్తుంది, ఫ్లాక్స్ ఆయిల్ వాడితే తట్టుకోలేకపోతున్నాము, కడుపులో బాధేస్తుంది. కారణం ఏంటి? వాళ్ళు నీళ్ళు తాగరు. దానికి మనం ఏం చేయాలి? వాళ్ళు నీళ్ళు తాగమని చెప్తే తాగరు, తాగమన్నా తాగరు. మనం ఏం చేయాలి? ఆమ్లా, అమ్మ రోజుకు 2 వేసుకో, ఐరన్ ఫోలిక్ వాడు. ఫ్లాక్స్ ఆయిల్ వాడు, రోజుకు 2 కూడా వాడు, సమస్య క్లియర్. మీకు తెలుసో లేదో, ఒక గృహిణి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 32 కిలోమీటర్లు ఇంట్లో నడుస్తుంది. నమ్ముతారా మీరు? నమ్మరు. నిజం ఇది. చేసే రోజువారీ పని ఒక గృహిణి 32 కిలోమీటర్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా నడుస్తుంది, కానీ ఆమెకు తెలియదు. అది వ్యాయామం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఇంట్లోనే అక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ తిరుగుతూ పని చేస్తూ బట్టలు తిరుగుతూ ఇంకోటి చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ శ్రమే, కానీ వ్యాయామం కిందకి రాదు. ఎండ కూడా పెద్దగా తగలదు. అలాంటి వాళ్ళు కష్టపడి తిండి వండుకున్నది చాలా మంది తినలేరు. వాళ్ళకి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఒక వరం. మనం మొన్నే అనుకున్నాం, ఒక బస్తా క్యారెట్లు తింటే వచ్చే శక్తి కంటే ఒక సప్లిమెంట్ ఇచ్చే శక్తి ఎక్కువ అని. అందుకు సప్లిమెంట్స్ పుట్టాయి. ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని అధ్యయనం చేసి వీళ్ళు ఏం తింటున్నారు, ఏం తినట్లేదు, ఎన్ని క్యాలరీలు అందుతున్నాయి, ఎన్ని అందట్లేదు, ఈ క్యాలరీలని ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? సప్లిమెంట్స్ రిలీజ్ చేద్దాం. ఈ సప్లిమెంట్ వల్ల ఈ క్యాలరీ ఫిల్ అవుతాయి, మనిషి ఆరోగ్యంగా ఉండగలడు అన్న కాన్సెప్ట్తో పుట్టాయి మన వెస్టేజ్ సప్లిమెంట్స్. ఇకపోతే ఆర్గానిక్, ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఒక రైతు 50 కిలోల యూరియా బస్తా తీసుకొచ్చి చల్లిన తర్వాత ఆ యూరియా వల్ల తాతల కాలం నుంచి మనం గ్రోత్ చూస్తున్నాం. ఎంతవరకు గ్రోత్ వచ్చింది? 50 కిలోల బస్తా కొనాలి, మొయ్యాలి, తీసుకెళ్ళాలి, చల్లాలి. కుదిచ్చి 5 కిలోల గ్రాన్యుల్స్ కిందకి మార్చింది. ఈ 5 కిలోల గ్రాన్యుల్స్ 50 కిలోల యూరియా బస్తా కాదు, అంతకంటే 3 రెట్లు ఎక్కువతో సమానం. ఆ గ్రోత్ మీరు తెలియంది కాదు, మీరు చూసింది కాదు, కొత్త ఏం కాదు, కొత్త వాళ్ళకి పరిచయం చేయాలి. ఒక్కసారే మనము మీకు 10 ఎకరాలు ఉంది కదా, 10 ఎకరాలు ఏమని చెప్పం, కానీ మేము చెప్పాం. పాపం 1 ఎకరా వేయమంటే కేవలం నా మాటతో, ప్రసాద్ సార్ మాటతో, ఆర్కే మాటతో 10 ఎకరాలు వేశాడు పాపం నాయమామ ఇక్కడ రంగనాడపల్లిలో. అంటే మన మాటే కొన్నిసార్లు మంత్రం అవుద్ది. మీరు వేయండి తర్వాత అంటే మనం నమ్మేస్తారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ చుట్టుపక్కల పల్లెలు ఎక్కడ పెరగనంతగా జొన్న పెరిగింది. విత్తనం నకిలీ విత్తనం అయింది, రైతులు నష్టపోయారు. నేను అందరిని అడిగా, ఒక్కసారి మీరందరు నాతో వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తా, నకిలీ విత్తనాలు అమ్మినోని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడతా, మీ డబ్బులు మీ కంపెనీ నుంచి కట్టిస్తానని. ఆయన మొహమాటాలు ఉంటాయి కదా, ఎవరు ఉంటాడు ప్రమోట్ చేసినోడు, వాడి మొహం చూసి రైతులు ఎవరు రాలా. ఎక్కడ ఆ చుట్టుపక్కల పంచలేక పెరగనంతగా పెరిగింది. ఇకపోతే స్ప్రే మందు, బజార్లో కొని 100 సార్లు స్ప్రే చేసినా కూడా చిన్న వర్షమో మంచు పడితే కరిగిపోద్ది, కింద పడిపోద్ది. కానీ మందలా కాదు. ఒకసారి స్ప్రే చేస్తే పువ్వు రాళ్ళం కానీ కాండం కింద దాక్కున్న పురుగు కానీ బతికే ఛాన్సే లేదు. ఇది రైట్. మరి ఇంత ప్రొడక్ట్స్ మన దమ్ము మనం పెట్టుకొని ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నామంటే ఏమన్నా ఎవరన్నా అనుకుంటారేమో అన్న భయం. రెండోది వచ్చేసి
ఏదో జరుగుతుంది కదా, ఎంతో కొంత జీతం డబ్బు వస్తుంది కదా, దీంతో పాటు ఇల్లు జరిగిపోతా ఉంది, ఇంకొక రిస్క్ తీసుకోవడం ఎందుకు కదా? ఇందులో రిస్క్ తీసుకోవడానికి ఏం లేదు కదా. ఎవరి దగ్గర మనం డబ్బులు కట్టించుకుంటున్నాం? కట్టించుకోవట్లేదు. ఎవరైనా కట్టిమని చెప్తున్నాం? కట్టిమని చెప్పట్లేదు. ఇంకా రిస్క్ ఏముంది? చిన్న సూక్ష్మం ఆలోచిస్తే వెస్టేజ్ చేయడం చాలా సింపుల్. అలా సింపుల్, ఆ సూక్ష్మం పట్టుకోబట్టే ఇప్పుడు మన డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, మొన్న జూమ్ చేశారు. ఆ ప్లానింగ్ ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన. నిజంగా నాకు తెలిసి ఇన్ని మీటింగ్లకు వెళ్ళా నేను, కోటప్పకొండలో కూడా ప్లానింగ్ జరగదు. మన చుట్టుపక్కలే గురువులు ఉన్నారు, మన చుట్టుపక్కలే కొన్ని వజ్రాలు ఉన్నాయి, వాల్యూ మనకు తెలియట్లేదే. తెలుసుకోని విషయం తెలుసుకోవడానికి సిగ్గుపడకూడదు. ఇప్పుడు నా మొబైల్ ప్రాబ్లం వచ్చింది, మా పక్కింటో 10వ తరగతి పిల్లలు వాడికి ఇస్తా, ఒరే ఈ నాలెడ్జ్ నాకు లేదురా బాబు, ఇదే ప్రాబ్లం హ్యాంగ్ అయిందంటే చూడమంటే నిమిషంలో అంకులను సెట్ చేస్తాడు వాడు. 10వ తరగతి పిల్లోడి కాడికి 5వ పిల్లోడి కాడికి పోయి నేను చెప్పేదంటే ఏమవుద్ది? నా మొబైల్ ఎటుపోద్ది? పని చేయదు. మీరెవరు ఫోన్ చేసినా వేస్టే. విషయం నేర్చుకునే దగ్గర మనకి ఇగో పనికి రాదు. నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మానవుడు నిత్య విద్యార్థి. అందులో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఒక సముద్రం. అది నేర్చుకోవడానికే 3 సంవత్సరాలు పడద్ది. కానీ మన అదృష్టవశాత్తు ఆ డిప్యూటీ తహసీల్దార్ అంటోళ్ళు, ఆయన ఎంత కాలం శ్రమపడి ఎంత చార్ట్ వేసుకున్నాడో తెలియదు కానీ హైలైట్. నిజంగా అభినందించడానికి అసలు నా దగ్గర పదాలు అయితే లేవు ఆ సార్ని అభినందించడానికి, అంత క్లియర్గా చెప్పారు ఆయన. కానీ అది తెలియని కొన్ని టీంలు ఇంటింటికి తిరిగి, అంటే ఓటర్ అధికారులు వాళ్ళు మలేరియా అధికారులు తిరుగుతారు కదా, మీ ఇంట్లో మలేరియా జ్వరం ఉందా, మీ ఇంట్లో ఓటు ఉందా అని, ఆ విధంగా తిరిగి ఆధార్ కార్డులు తీసుకొని కొలాప్స్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది. మరి వీళ్ళ టీం ఏదో, వాళ్ళ పైన నియంత్రణ ఎవరో మనకు తెలియదు కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు కూడా కోటప్పకొండకు వస్తారు. వీళ్ళు అక్కడే కళ్ళు తెరుస్తారు, ఇక్కడికి వచ్చి జనాలు కళ్ళు మూస్తారు. మనం కూడా కోటప్పకొండ పోయాం, కళ్ళు తెరిచాం, పక్కన వ్యక్తిని గెలిపిద్దామన్న కాన్సెప్ట్ ముందుకెళ్తున్నాం. మనం గెలిపిద్దామని ట్రై చేస్తున్నప్పటికీ మీరు గెలిపిస్తారా? గెలిపిస్తామబ్బా, ఏమైంది ఇప్పుడు? ఎవరికి నష్టం? ఎంతమందినైనా గెలిపిస్తాం. తిరగడానికి కేశవ్ సార్ దగ్గర, ప్రసాద్ సార్ దగ్గర, ఆర్కే దగ్గర, ఆర్కే రామకృష్ణ సార్ దగ్గర, ఇంకా మన టీం దగ్గర తిరగడానికి ఓపుకున్నంత కాలం, మాట్లాడేదానికి సపోర్ట్ ఇవ్వడానికి నా దగ్గర ఓపుకున్నంత కాలం ఎంత మందినైనా గెలిపిస్తాం. ఎదుటి వ్యక్తిని ఓడించాలంటే కష్టపడాలి కానీ గెలిపించడానికి కష్టం ఎందుకబ్బా? ఆలోచించండి, సింపుల్ లాజిక్ కదా. ఓడించాలంటే కత్తులు కట్టాలు తీసుకోవాలి, అతని ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి, అతని గురించి ఆలోచించాలి, ఏం చేస్తే ఓడిపోతాడు, ఏం చేస్తే ఈయన్ని ఇబ్బంది పెట్టగలం, ఏం చేస్తే ఈయన్ని నలుగుల్లో నలిపేయగలం, ఇన్ని శ్రమతో కూడుకున్న పనులు. గెలిపించాలంటే ఏముంది? సింపుల్, చిన్న త్యాగం మనం చేస్తే చాలు కదా. ఇందాక స్టోరీ చెప్పినట్టు వింజమూరు టీం అలాగే కొనసాగుతుంది, 100% అలాగే వెళ్తుంది. నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికినంత కాలం కూడా వింజమూరు టీము పక్క వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటూనే ముందుకెళ్తుంది. నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా అదే కోలోకి రండి. ఎవరో చెప్పారని, ఏదో చేశారని, నీ వల్ల ఏమవుతుందని, నీ వల్ల ఏమవుద్ది అంటే మీరు అడగండి, నీ వల్ల ఏమవుద్దని. నిజంగా ఇది వజ్రాయుధం వెస్టేజ్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా జనాల డబ్బు వస్తుంది, కానీ ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు నేను కష్టపడితే నాకే ఇస్తాయి. ఒక్క వెస్టేజ్ మాత్రం నా కష్టాన్ని నా 3 తరాలకు పంచుతుంది. నేను తెలుసుకున్నది అది. కొంచెం గట్టిగా పట్టుకోండి. ఎవ్వరు మన అనుకున్న వాళ్ళే మన మాట వినరు ఈ విషయంలో. నేను పేస్ట్ అమ్మాలనా అంటారు, అమ్మితే డబ్బులు రావురా స్వామి అని నిత్తును బాదుకుని ఇండోడు, వాడినా డబ్బులు రావు. చిన్న లాజిక్, మన డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య గారు చెప్పినట్టు ఆ లాజిక్ వాడుకుంటే ప్రతి ఒక్కళ్ళం ఈ రోజు కాకపోయినా ఇంకో 6 నెలలకి లక్షాధికారులమే. సింపుల్. మీరు ఏ రంగంలో కూడా ఒకరి దగ్గర పనిచేయాలి, కానీ వెస్టేజ్లో లేదుగా. సరే, వేరే టీం వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, నేను నీకంటే పెద్దోడిని, 1,00,000 తీసుకుంటున్నా, 2 లక్షలు తీసుకుంటున్నారా డూమ్ డామని. మన దగ్గర లేదు. ఇక్కడ 1,00,000 తీసుకున్నా, 50,000 తీసుకున్నా, 20,000 తీసుకున్నా, ఏం తీసుకోలేకపోయినా అందరూ సమానమే, ఈక్వల్ టు ఆల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వింజమూరు టీంలో అందరూ సమానమే. ఏదో ఒక రోజు మన టీంని ఫాలో అయ్యే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు సైదుల్ సార్ టీం గెలుస్తుందంటే ఎవరి వల్ల? సైదుల్ సార్ వల్లే. వాళ్ళ టీం ఆయన మా టీంని గెలిపించుకుంటున్నారు. నెలకు 1-2 డైరెక్టర్లు ఎక్కేసుకుంటున్నారు పోతున్నారు ముందుకి.
వాళ్ళ ఆదాయం లక్షల్లో కోట్లో వెళ్ళిపోతా ఉంది. ఆయన ఒక చిన్న పిలిపిస్తే కొన్ని వందల మంది వచ్చేస్తున్నారు. నువ్వు ఏం తెలియకుండా నీ వస్తువులు నువ్వు కొనుక్కుంటూ, నీ పక్కోడు డబ్బులు ఇస్తే అవి కూడా నీ అకౌంట్లో వేసుకుంటూ, నీకెవరన్నా ఫ్రెండ్ పరిచయం అయితే నీ తోక 1000 మంది నీ వెనకాల వేసుకుంటూ కుదురుతుందా? సిస్టమ్ ఫాలో కాకుండా? కాదు కదా. మీకు ఏ రంగంలో కూడా ఒకడు పతనమైతేనే మనం బాగుపడతాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, అందులో ప్రత్యేకంగా వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో పక్కనోడు బాగుంటే మనం బాగుంటాం. ఇంతకంటే ఏం కావాలి? ఆలోచించండి. మనమే మనం కోటేశ్వరం కాదు. 10 మందికి పాత సినిమాల్లో మాదిరి మెడలో హారాలు తుంచేయడానికి, ఇంకోటి చేయడానికి, బస్తాలు బస్తాలు ధాన్యం పంపించిన సినిమాల్లో మాదిరి. కానీ ఇక్కడ మనకు అవకాశం వచ్చింది. మనం బాగుపడుతూ పక్కనోని బాగు చేయొచ్చు. మనం 10,000 పక్కనోడికి 10,000 ఇప్పించవచ్చు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని దయచేసి వదులుకోవద్దు. అవసరమైతే నచ్చ చెప్పండి. ఏదైనా మంచి పని కోసం పోయేటప్పుడు వ్యతిరేకత వస్తుంది, సహజం అది. ముందు మన టీం మెంబర్స్ అందరూ వెస్టేజ్ గురించి పూర్తి అవగాహనకు రండి. ఒక ప్రోడక్ట్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకోండి. వేరే కంపెనీ ప్రోడక్ట్ కూడా చూడండి. వాడు ఏం చెప్తాడో, మనోళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరందరూ లీడర్సే. లీడర్ అంటే ఎవరు? నడుస్తూ నడిపించేవాడు, జవాబుదారితనంగా ఉండేవాడు. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో 55 మంది లీడర్సే. లీడర్ని నమ్మకంతో అడుగుతారు ఎవరైనా. ధైర్యంగా లీడర్ పోయి చెప్తారు. అలా దాంట్లో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసే దాంట్లో ఎప్పటికీ మనం వెనకడుగు వేయదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేయండి. మిగతా వాటర్ ఫిల్టర్లో నీళ్లు తీసుకొని 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఒక మొక్కకు పోయండి. మన వాటర్ ప్యూరిఫైర్ నీళ్ళు తీసుకొని పోయండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది తేడా. ఏది ఏమైనా కొంచెం బలంగా, అన్నిటికంటే సంకల్ప బలం గొప్పది అంటారు. సంకల్పం తెచ్చుకోండి. అందరు అడుగు ముందుకేశారు కాబట్టి వచ్చారు. పెన్కోడు కూడా చెప్తా, రేపు ఇంజమూరు డీఎల్సిప్ మీటింగ్ ఉంది, అందరం మాట్లాడుకుందాం. కానీ మనం మాట్లాడుకుంటే ఫలితం లేదు. వెస్టేజ్ తెలుసు కాబట్టి, వెస్టేజ్ గొప్పతనం మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మన లీడర్ల మేము ఈరోజు జూమ్ మీటింగ్లో 55 మంది వచ్చారు. అందరూ నా మాటలు వింటున్నారు. నేను మీకు చెప్పగలుగుతున్నా. మనం చెప్పాల్సింది ఎవరికి? కొత్త వాళ్ళకి చెప్పాలి. మనం 10 మందిని కూర్చొని ఎన్నిసార్లు వెస్టేజ్ గొప్పదనుకున్నా లాభం లేదు. కొత్త వాళ్లకు చెప్తేనే మన ఉద్దేశం, ఆశయం నెరవేరుతుంది. అలా చెప్పాలంటే నిరంతరం మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నాకు అన్నీ తెలుసున్న భావన పక్కన పెట్టి, నేను చెప్పేది ఏందా అని అనుకోకుండా నేర్చుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇందాక చెప్పాను నేను, ఒక గృహిణి 32 కిలోమీటర్లు తిరుగుతుంది. హోటల్లో ఒక వెయిటర్ ఇచ్చే 3,000 4,000 జీతానికి అతను నిలబడి ఉండాలి, కూర్చోడానికి వీలు పడదు. అతను కిలోమీటర్. ఒక లెక్చరర్, పాఠాలు చెప్పే లెక్చరర్ ఒక పీరియడ్కి గంట నిలబడితే 50 కిలోమీటర్లు నడిచినంత. వీళ్ళందరూ సమాజం కోసం పనిచేస్తున్నారు. ఒక లెక్చరర్ సెలవు పెట్టి ఇంట్లో ఉన్న జీతం వస్తుంది, కానీ అది నిలబడే పని చేస్తాడు. మనం ఏముంది, గంట పాఠాలు చెప్పుకుంటాడు, ₹1,00,000 జీతం తీసుకుని అనుకుంటాం. అది కాదు. అతను రేపు చెప్పడానికి ప్రిపేర్ చేసుకుంటాడు ఈ రోజు ఇంటికి వెళ్ళి నోట్స్. మళ్ళీ వాళ్ళ భార్య, ఏమండి ఇది నా జీవితంలో జరిగిందే చెప్తున్నా మీకు నేను. పిల్లలకి పాఠాలు గంట గంట గంట, మహా అంటే ఒక 3 గంటలు 4 గంటలు పీరియడ్స్ ఉంటాయి. ఒక 5 వరకు 3 పీరియడ్లు అనుకోండి, ఒక 50 కిలోమీటర్లు నడిచినంత నిలబడే చెప్పాలి వాళ్ళు. మళ్ళీ రాత్రికి వచ్చి ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి మళ్ళీ ఒక గైడ్ తీసుకుంటూ, అంటే రేపటికి పిల్లలకి చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. వాళ్ళ భార్య వచ్చి, ఏమండి మీకు భార్య పిల్లలు పట్టరా? పొద్దునంతా కాలేజీలో పనిచేసి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రాత్రంతా రాసుకుంటున్నారు, ఏం పిల్లల మీద ప్రేమ లేదా అని ఒక చిన్న నవ్వు నవ్వి, వాళ్ళు కూడా మన పిల్లలే కదా, వాళ్ళ వల్లే కదా మనకి జీతం వస్తుంది, ₹1,00,000 మనం బతుకుతున్నాము, వాళ్ళ కోసం రేపటి ప్రిపేర్ అవ్వాలి కదా అంటాడు. ఎంత పెద్ద మాట చూడండి ఇది. ఆయన ప్రిపేర్ అవ్వకపోయినా, క్లాసుకు పోయినా జీతం అంటూ వస్తుంది. కానీ ఎందుకు? 3 పీరియడ్లు 3 గంటలు లేదా 4 పీరియడ్ 4 గంటలు నిలబడి పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి రాత్రి 11, 11:30, 12 దాకా అతను ప్రిపేర్ అయ్యి మళ్ళీ పొద్దున్నే వెళ్ళి ఎందుకు చెప్తున్నాడు? పిల్లలంటే రాబోయే సమాజం. ఈ దేశ భవిష్యత్తు బాగుపడాలంటే సమాజం అంటే రాబోయే తరం బాగుంటే దేశ భవిష్యత్తు బాగుపడుతుంది.
ఈ తరం పోయింది, పక్కన పెట్టండి. ఇప్పుడు మనమందరం విషయాలకు వచ్చాం. కొంచెం ఆర్థిక స్థితిగతులు బాగుపడాలి అంటే రాబోయే తరం బాగుండాలి కదా. ఈ ఒక్క కమిట్మెంట్ అండర్లైన్ చేసుకోండి. ఎవరి సపోర్ట్ లేకుండా ఎవరం రాలేం. సమాజంలో అందరూ బాగుంటే తప్ప మనం బాగుండలేం. ఈ రోజే కేరళ ప్రభుత్వం ప్రకటించింది పేదరికం లేని రాష్ట్రం అని. ఎంత గొప్ప విషయం అది, ఎంత సంతోషించాల్సిన విషయం భారతదేశంలో. అలా అన్ని రాష్ట్రాల్లో కావాలని కోరుకుందాం. అన్ని రాష్ట్రాల్లో ఉండే వాళ్ళతో పాటు మనం కూడా మన చేతనైనంతగా గెలుస్తూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీద సగౌరవంగా ఇంతమందిని గెలిపించాము, ఇంతమందికి ఆర్థిక భరోసా కల్పించామని చెప్పేసి చెప్పుకునే రోజు కోసం వెయిట్ చేద్దాం. అప్పుడు దాకా కష్టపడదాం మిత్రులారా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నా స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రతి నిమిషం పనిచేసుకుంటూ ఉంటా. ఎందుకంటే అంత పెద్ద బాధ్యత నా ఎత్తి మీద పెట్టారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్. ఎక్సలెంట్. ఏమంటారు, ఒక తరాన్ని ఉద్దేశించి, ఒక దేశాన్ని ఉద్దేశించి, కొన్ని లక్షల కోట్ల మందిని ఉద్దేశించి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన విధానంతో మీరు చెప్పినటువంటి మాటలు అద్భుతం. ఇది ఆ తరహాలో ఆలోచించే వ్యక్తికే అర్థమవుతుంది. దయచేసి అందరికీ అర్థం చేసుకోవటానికి అనలైజ్ చేసుకోండి మిత్రులారా. ఇది ఒక సుదీర్ఘ ఆలోచనతోటి, దూరపు ఆలోచనతోటి మాట్లాడిన మాటలు. థ్యాంక్ యూ సో మచ్ గౌస్బస సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ కాబోతుంది. రికార్డ్ చేయడంతో పాటు దీన్ని సోషల్ మీడియాలో పెట్టడానికి నేను